బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి వేణు ఒక న్యూరాన్ సుమారు 8 గంటల పాటు ఎవరితోనైనా కనెక్ట్ కావటాన్ని శోధిస్తూ ఉంటుంది. సైంటిఫిక్గా ఈ విషయాలను కొన్ని విషయాలను మనకు తెలియజేస్తుంది. అది ఒక గొలుసుగా చేరి దాని భాగంగా మారిపోతుంది. అదే క్షణంలో మెదడులో కొత్త కనెక్షన్ ఏర్పడుతుంది. సిగ్నల్ కోసం కొత్త మార్గం, భవిష్యత్తు ఎంపికలను, కొత్త దిశ ఏర్పరుస్తుంది. ఇలా మనం సృష్టించుకున్నవి చాలా ఉన్నాయి. అనుభవాలు, అలవాట్లు, జ్ఞానం, భావనలు ఎంచుకోవటం, మార్గం జీవించటం, అదే ఆలోచనకు, అదే కార్యానికి, అదే అనుభవానికి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తే ఆ కనెక్షన్ మరింత బలపడుతుంది. సిగ్నల్ వేగంగా ప్రయాణిస్తుంది, సులభమవుతుంది. ఎక్కువ విశ్వాసంతో మనము ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటామో, మనం కోరుకునేది ఏదో ఒకప్పుడు తప్పకుండా నెరవేరుతుంది. అది జరిగేలా మారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు దాన్ని సర్వోత్తమంగా దాని మీద ఎంచుకోవటం మొదలు పెడతారు. కానీ ఉపయోగించిన కనెక్షన్లు మళ్ళా ముగిసిపోతాయి. మెదడు శక్తిని ఆదా చేస్తూ ఉంటుంది. కేవలం పునరావృతమయ్యే దాన్ని మాత్రమే ఉంచుతుంది. అందుకే మెదడుకు కూడా, శరీరానికి కూడా శిక్షణ అవసరము. కొత్త ఆలోచనలతో, కొత్త ప్రశ్నలతో, కొత్త ఎంపికలతో మనము ఒకసారి అర్థం చేసుకున్నవి కాదు. మనం అది ఎన్నిసార్లు పునరావృతం చేశామో అంతటి న్యూరాన్లు కనెక్ట్ అయ్యి నెట్వర్క్ భాగంగా మారినవి. మీ మనసుని శిక్షణ ఇవ్వకపోతే పాత ప్యాటర్న్లు నియంత్రణలో ఉంటూ ఉంటాయి. రోజు మంచి వాటిని మళ్ళీ వైరింగ్ చేయటం మొదలు పెట్టండి. సంక్షిప్త వివరణ ఇదే అన్నమాట మీరు చెప్పేది. ధ్యానము నైపుణ్యాలకు సంబంధించినది. ఏదైనా ఆలోచనపై మళ్ళీ మళ్ళీ శ్రద్ధ ఇవ్వకపోతే మెడిటేషన్లో పాత ఆలోచనలను వదలటం లాగా కనెక్షన్ బలహీనపడుతూ మసకబారినట్టుగా ఉంటూ ఉంటుంది. అలాగే ఏదైనా మనము ఒక నైపుణ్యం ఎక్కువ కాలం అభ్యాసం చేయలేకపోతే దాని కనెక్షన్లు బలహీనపడతాయి. అభ్యాసం కనెక్ట్ చేస్తూ ఉంటుంది, అవహేళన ముక్తం చేస్తూ ఉంటుంది. ఒక కొత్త ఆలోచన మనసులో వస్తే మెదడులో చాలా సరళమైన, అద్భుతమైన ప్రక్రియలు జరుగుతాయి. మెదడులో న్యూరాన్ అనే కణాలు ఉంటాయి. కొత్త ఆలోచన ఏర్పడితే కొన్ని న్యూరాన్లు విద్యుత్ లాంటి చిన్న సిగ్నల్స్ పంపి ఒకరితో ఒకరు మాట్లాడటం మొదలు పెడతారు. న్యూరాన్ల మధ్య ఉండే చిన్న పిల్లలను సినాప్స్ అని అంటూ ఉంటారు. కొత్త ఆలోచనలు వస్తే ఈ సినాప్స్లు తాత్కాలికంగా సక్రియం అవుతూ ఉంటాయి. ఒక కచ్చా మార్గం ఏర్పడినట్లు. అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ పునరావృతమైతే ఆ మార్గం బలమయ్యి పట్టుదారిలాగా, రాజబాటలాగా మారిపోతుంది. న్యూరాన్ల మధ్య సిగ్నల్స్ వేగవంతం అవుతూ ఉంటాయి. అందుకని మనం యోగా, మెడిటేషన్ ఎప్పుడూ అభ్యాసం చేస్తూ ఉంటే దాని సిగ్నల్స్ న్యూరాన్స్కు అందుతూ ఉంటుంది. అది బలంగా తయారవుతూ ఉంటుంది. మన మార్గం రాజమార్గం అవుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు శ్రద్ధ ఇవ్వకపోతే, పునరావృతం చేయకపోతే మెదడు ఆ భాగాన్ని మూసివేస్తూ ఉంటుంది. ఎందుకంటే మెదడు వృధా శక్తి ఖర్చు చేయదు. అందుకే కొత్త ఆలోచనలు, కచ్చా మార్గం, పునరావృత్తి, పట్టుదారి అంటే మార్గం, అభ్యాసం, వేగవంతమైన మార్గం అవహేళన మార్గంగా ఉంటూ ఉంటుంది అంటూ ఉన్నారు సాక్షి వేణు. మనము ఈ భూమి మీద ఆకాశము వరకు కూడా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం.
ఆకారి రూపంలోనూ, భూలోకం పైన ఏవైతే లోకాలు ఉన్నాయో అక్కడ కూడా ఆకారి రూపంలో ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం, బ్రహ్మపురి, విష్ణుపురి, ఇవన్నీ కూడా శివపురి పరంధామం వరకు ఆత్మలు వేరు వేరు కేటగిరీ స్టేజెస్లో ఉంటూ ఉంటారు. స్వర్గలోకంలో అక్కడ వాయుమండలం, కర్మ బంధనాలు, అంటే మంచి కర్మల యొక్క ఫలితము స్వర్గంలోకి వెళ్ళటం జరుగుతుంది. స్వర్గలోకంలో వెళ్ళిపోవటం అక్కడ మనసు స్వర్గలోక మనసులాగా ఉంటూ ఉంటుంది. భోగ విలాసాల్లో ఉంటూ ఉంటుంది. ఎందుకంటే భోగి ఆత్మలు భోగ విలాసాల్లో ఉంటూ ఉంటారు. మృత్యులోకంలో ఏదైతే త్యాగము తపస్సు చేస్తూ ఉంటారో ఆ త్యాగము తపస్సు అక్కడ ఉండదు. మృత్యులోకంలో మానవుడి యొక్క మనసు జ్ఞానం వైపు ఉంటే ఆలోచనలు మారుతూ ఉంటాయి. భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అక్కడ భగవంతుణ్ణి జ్ఞాపకం అనేది అక్కడ చేయరు. స్వర్గలోకంలో అవసరం లేదు. ఇంద్రుడు కూడా మహాపాపి అయినటువంటి వాడే మహాభోగంలో ఉంటూ ఉంటాడు. భోగ విలాసాల్లో యోనుల్లోకి వెళ్ళటం కూడా జరుగుతుంది. అందుకే అనుభవించకపోతే వాళ్ళ స్థితి జ్ఞానవరంగా ఉంటుంది. నేను పైకి వెళ్ళాలి, మహర్లోకానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద మహర్షుల యొక్క మనసు లాగా ఉంటుంది. అక్కడ మూడు తత్వాల ప్రపంచంలో ఆకారి ప్రపంచంలో సూక్ష్మ ప్రపంచము అని దాన్ని అంటారు. సూక్ష్మమైన మనసు ఉంటుంది. సూక్ష్మ జగత్తులో సూక్ష్మ శరీరంతో పాటు మనసు కూడా తయారవుతుంది. సదా మంచి కర్మలు చేస్తూ ఉండండి, సంకల్పం చేస్తూ ఉండండి, మంచి ఆలోచన చేయండి. ఎక్కడ ఏ మనసు ఉంటుందో దానికి తగ్గట్టుగా వైబ్రేషన్ సంకల్పాలు చేస్తూ ఉంటారు. ఎక్కడైతే కారణ శరీరం ఉందో అక్కడ మనసు వెళ్ళిపోతుంది, మూడు తత్వాల్లో ఉంటూ ఉంటుంది. మూడు తత్వాల శరీరంలో కూడా కారణ శరీరం ఉంటుంది. ఆకాశతత్వం యొక్క శరీరం కారణ శరీరం కూడా ఉంటుంది. శరీరం ఎప్పుడైతే రికార్డింగ్లు ఉంటూ ఉంటాయో అనేక జన్మలు భలే ద్వాపరం నుండి ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఆలోచనలు. ఆత్మ ఏ బ్రహ్మస్వరూపము అని చాలా పాత ఆత్మలు కూడా చెప్తూ ఉంటారు కదా. దూర దూరం నుండి వచ్చారు ఆత్మలు. రికార్డింగ్స్ అన్నీ ఉండనే ఉన్నాయి కారణ శరీరంలో. ఈ లెక్కతోటి మనసు సూక్ష్మంగా వెళ్ళిపోతూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా ఆత్మ మనసు మహర్లోకం, జనలోకం, తపలోకం, బ్రహ్మలోకం యొక్క మనసు నెమ్మది నెమ్మదిగా మారిపోతూ ఉంటుంది. ఆలోచనలు సూక్ష్మ శరీరం యొక్క మనసు మారుతూ ఉంటుంది. మనసు మారితే తత్వం స్థితి మారుతూ ఉంటుంది. నిరాకారి స్థితిలో నిరాకారి మనసు ఉంటుంది. పరంధామంలో ఆత్మ అలాంటి స్టేజ్లో ఉంటుంది. ఆత్మ నిరాకారిగా అయిపోతుంది. కారణ శరీరం లోపల, మహాకారణ శరీరం లోపల, పరం మహాకారణ శరీరం లోపల నిరాకారి రూపంలో లేయర్స్లోకి ఉంటూ ఉంటాయి. నిరాకారంగా ఉండేది ఆత్మ వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. గ్రేట్ యూనివర్స్లో కూడా 25 కళలు, 30 కళలు, 40 కళలు ఉన్న ఆత్మలు నిరాకారి పైన ఒక లేయర్స్ లాగా ఉంటాయి. ఆకాశ గంగలోనూ యూనివర్స్లోని ఆత్మలు అక్కడి నుండి వస్తే వారిపైన ఆవరణ నిరాకారి పైన ఎక్కుతూ ఉంటుంది. అందుకనే అక్కడ నిరాకారి మనసు ఉంటుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. बेहद